హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో డిజైన్ ఎనాలిసిస్ ఆఫ్ అల్గోరిథంలో నెక్స్ట్ టాపిక్ డైనమిక్ ప్రోగ్రామింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో బిఫోర్ వీడియోస్లో గ్రీడీ మెథడ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ అల్గోరిథమ్స్ చూసాం. అందులో నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కూడా సేమ్ మనకి గ్రీడీ టైప్లోనే చేస్తాం. బట్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తూ, అంటే గ్రీడీ మెథడ్ అంటేనే మనం తీసుకున్న కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ డైనమిక్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఆప్టిమాలిటీ. ఆప్టిమాలిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆప్టిమాలిటీ ప్రిన్సిపల్స్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది పెర్ఫామ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ డైనమిక్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది రిచర్డ్ బెల్మెన్ 1955లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, అండ్ బై బ్రేకింగ్ దెమ్ ఇంటూ స్మాలర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తాం, డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని పర్సన్స్కి ఎలకేట్ చేస్తూ వెళ్తాం. అంటే ఈ మాడ్యూల్ పెర్ఫార్మ్డ్ బై 1 person, దిస్ మాడ్యూల్ పెర్ఫార్మ్డ్ బై 1 person, అండ్ దిస్ మాడ్యూల్ పెర్ఫార్మ్డ్ బై 1 person. టోటలీ ఆల్ మాడ్యూల్స్ ఆర్ మెర్జ్డ్ విత్ యాజ్ ఎ సింగిల్ ప్రాజెక్ట్. సేమ్ అలానే మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్లో కూడా ఏదైనా ఒక బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని స్మాలర్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసి ఆ స్మాలర్ ప్రాబ్లమ్స్ని వాటి యొక్క సూటబుల్ అల్గోరిథమ్స్తో మనం సాల్వ్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా రిజల్ట్స్ని అన్నీ బేస్ చేసుకుని మనం ఫైనల్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ సాల్వ్ చేసే పర్పస్ మెయిన్గా ఎలా ఉండాలి అంటే ఆప్టిమాలిటీగా ఉండాలి. ఇక్కడ కంప్లీట్గా ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమాలిటీని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా కూడా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసేటప్పుడు మెయిన్గా డిఫరెంట్ ఆపరేషన్స్, డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. కానీ వాటి యొక్క చాయిసెస్ అండ్ ఆప్షన్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలి అంటే సీక్వెన్స్ ఫార్మేషన్లో ఉండాలి. ఎలా పడితే అలా ఆర్డర్ లేకుండా తీసుకోకుండా మనం కరెక్ట్గా వాటి యొక్క చాయిసెస్ని సీక్వెన్స్ ఫార్మేట్లో మెన్షన్ చేసుకునేటట్టు వెళ్తాం. అండ్ ఇందులో ఉండే మెయిన్ స్టెప్స్ అంటే అసలు ఎలా డైనమిక్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టిమాలిటీ ప్రిన్సిపల్స్ అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని కంపల్సరీ అది హోల్డ్ చేస్తుందా లేదా కంపల్సరీ వెరిఫై చేయాలి. ఆ వెరిఫై చేసినప్పుడు ఆప్టిమాలిటీ రూల్స్ అనేవి హోల్డ్ అయితే నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్కి వెళ్తాం. ఒకవేళ ఆప్టిమాలిటీ కండిషన్స్ అనేవి, ప్రిన్సిపల్స్ అనేవి అది కనుక హ్యాండిల్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అంటే ఆ నెక్స్ట్ స్టెప్ మనం డైనమిక్ ప్రోగ్రామింగ్లో పెర్ఫామ్ చేయడం అనేది కుదరదు. అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో మనం రికరెన్స్ ఈక్వేషన్స్ని సెటప్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ వచ్చేసరికి సెటప్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్ రికరెన్స్ ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ రికరెన్స్ ఈక్వేషన్స్ అనేవి ఆప్టిమల్ సొల్యూషన్స్ వచ్చేటట్టుగా, అంటే రిజల్ట్ అనేది మనకి ఎలా ఉండాలి, ఆప్టిమల్ సొల్యూషన్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఫీజిబిలిటీ సొల్యూషన్, ఆప్టిమమ్ సొల్యూషన్ రెండు మనం డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. సో ఆప్టిమల్ సొల్యూషన్స్ వచ్చేటట్టుగా మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ యొక్క రికరెన్స్ని సాల్వ్ చేసుకుంటాం. అండ్ ద లాస్ట్ వన్ మనం ఒక పెర్ఫార్మ్ ఏ ట్రేస్ బ్యాక్ స్టెప్ ఇన్ విచ్ ద సొల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. సో ఎక్కడైతే మనం సేమ్ గ్రీడీ మెథడ్లో లాగానే ఎక్కడైతే ఒక స్టెప్ బ్యాక్ వేయాల్సి వస్తుందో అక్కడ మనం ఒక సొల్యూషన్ని దానికదే ఇట్ సెల్ఫ్గా కన్స్ట్రక్ట్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి ఒక స్టెప్ బ్యాక్ ట్రాక్ అనేది పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్. ఫైనల్గా మనకి కొన్ని సొల్యూషన్స్ అనేవి మనం ఫైనల్గా రీచ్ అవుతాం. అది కూడా సొల్యూషన్ ఎలా ఉండాలి, ఆప్టిమాలిటీగా ఉండాలి. అలాంటి సొల్యూషన్స్ని మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే 2 typesలో డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అండ్ ద సెకండ్ వన్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్, సెకండ్ వన్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఇక్కడ ఆప్టిమల్ రిజల్ట్స్ని ఏవైతే మనం ఒక ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఈ సబ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆప్టిమల్ రిజల్ట్స్ కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి కూడా మనకి ఆప్టిమల్ రిజల్ట్ మనం తీసుకుంటాం. ఆప్టిమల్ రిజల్ట్స్ని ఏం చేస్తాము అంటే బిగ్ ప్రాబ్లమ్ యొక్క ఆప్టిమల్ రిజల్ట్ సాల్వ్ చేయడం కోసం ఈ ఆప్టిమల్ సబ్ ప్రాబ్లమ్స్ యొక్క ఆప్టిమల్ రిజల్ట్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆప్టిమల్ సబ్ స్ట్రక్చర్. సెకండ్ వన్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. సేమ్ సబ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే
4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా. ఈ సబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే రిపీటెడ్గా మనం సాల్వ్ చేసామో వాటిని డిఫరెంట్ వేస్లో మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఎందుకు సాల్వ్ చేస్తాం? మెయిన్ ప్రాబ్లం యొక్క ఆప్టిమల్ సొల్యూషన్ కోసం. బట్ ఫస్ట్ టైప్లో వచ్చేసరికి ఆప్టిమల్ రిజల్ట్స్ యొక్క సబ్ ప్రాబ్లమ్స్ని మనం ఏం చేస్తాం, బేస్ చేసుకుని సో సబ్ పార్ట్స్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని బేస్ చేసుకుని మనం ఫైనల్ ప్రాబ్లమ్ యొక్క ఆప్టిమల్ సొల్యూషన్ని గెట్ చేస్తాం. దట్ ఈస్ ద 2 టైప్స్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ అప్రోచెస్ అంటే ఏ టైప్స్లో మనం అల్గోరిథమ్స్ యూజ్ చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్లై చేయొచ్చు ఈ బిగ్ ప్రాబ్లమ్స్కి అంటే 2 టైప్స్లో అప్లై చేస్తాం. దట్ ఈస్ టాప్ డౌన్ అప్రోచ్, దాన్ని మెమోజేషన్ అంటాం. బాటమ్ అప్ అప్రోచ్ వచ్చేసరికి టేబులేషన్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అప్రోచెస్. మనకి ఇందులో చాలా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్క ప్రాబ్లం అంటే బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచెస్ మీద ఒక్కొక్క ప్రాబ్లం మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో టాప్ డౌన్ అప్రోచ్ మీద, బాటమ్ అప్ అప్రోచ్ మీద కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కానీ డైరెక్ట్గా ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది. రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ డైనమిక్ ప్రోగ్రామింగ్. థ్యాంక్ యూ.